Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty, Nifty analysis for tomorrow and రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ డిస్కషన్ వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ మార్కెట్ ఇదే లెవెల్లో ఒక ఎం ప్యాటర్న్ చేసుకుంటూ మార్కెట్ సస్టైన్ అవుతుంది సపోర్ట్స్ లెవెల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగర్ టైం ఫ్రేమ్ లో ఒక ఎం ప్యాటర్న్ చేసుకుంటూ ఒక టైట్ రేంజ్ ఒక 52,000 నుంచి వెళ్ళి 53,000 లెవెల్ 53,000 ఈ లెవెల్ మార్కెట్ కంటిన్యూస్ గా ఒక 20 డేస్ నుంచి ఇదే లెవెల్ ట్రేడ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మన షార్టర్ టైం ఫ్రేమ్ లో మనకి ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీరు డిస్కస్ చేసి దాని తర్వాత రేపటి అనాలిసిస్ ఏ విధంగా ప్లాన్ చేసుకుందాం అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లాంగర్ టైం ఫ్రేమ్ లో ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్, ఓకే ఇది ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ విత్ ఆల్ టైమ్ హై. మార్కెట్ ఈ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ జరుగుతుంది. మార్కెట్ ఈ లెవెల్ 1 టైం 2 టైం 3 టైం ఆల్మోస్ట్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ అర్థం చేసుకుందాం. మార్కెట్ ఈ లెవెల్ నుంచి మూమెంటం జరిగి సేమ్ అదే ఈ లెవెల్ రీటెస్ట్ చేసింది. సో ఈ ఏ లెవెల్ అయితే రీటెస్ట్ చేస్తుందో ఆ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కన్సాలిడేషన్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళిపోవాలి. ఈ విధంగా కన్సాలిడేషన్ చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీగా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి. అలా వెళ్ళకుండా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ చేసుకుంటూ ఈ లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్. ఓకే దెన్ ఆఫ్టర్ మార్కెట్ ఎప్పుడైతే కన్సాలిడేషన్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా స్టెప్ బై స్టెప్ అదేం చేస్తుంది, స్టెప్ బై స్టెప్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ దాకా వెళ్ళి బ్రేక్ బయర్స్ కి స్టాప్ లాస్ హిట్ చేసి ఫస్ట్ పాయింట్ డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ కన్సాలిడేషన్ చేసి ఈ లెవెల్ బ్రేక్ చేసింది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేసి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ చేస్తుంది. ఎప్పుడైతే కన్సాలిడేషన్ చేసుకుంటూ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు స్లో అండ్ స్టడీ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం బయింగ్ కి చూసుకోవాలి. డౌన్ సైడ్ పాయింట్ ఇది బయింగ్ కి ఇలా చేయాలి. బయింగ్ కి చేయాలంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఒక అప్ సైడ్ ర్యాలీ ఈ విధంగా చేసుకుంటా స్లో అండ్ స్టడీ కన్సల్టేషన్ చేసుకుంటే ఈ యొక్క లెవెల్లో మార్కెట్ క్లోజ్ చేసి ఒక 5 డేస్ వరకు ఒక 10 డేస్ వరకు కంటిన్యూస్ కన్సల్టేషన్ చేసుకుంటుంది. దెన్ ఆఫ్టర్ ఒక బ్రేక్అవుట్ ఇస్తే ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదైతే ఈ లెవెల్ ఎంత ఉందో ఆ లెవెల్ కి అప్ సైడ్ అంత టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకేనా, అది ఏ విధంగా చేయాలి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఈ లెవెల్ ఓపెన్ అయితే కంప్లీట్లీ సైడ్ వేస్. ఈ లెవెల్ ఉన్నంత వరకు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఒక కంటిన్యూస్ గా ఎన్ ప్యాటర్న్ చేసుకుంటూ పోతే ఇక్కడ బయింగ్ BUY. ఓకే లేదు ఈ లెవెల్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ క్లోజింగ్ ఇచ్చి ఒక పుల్ బ్యాక్ చేసి డౌన్ సైడ్ చేస్తే సెల్లింగ్. ఓకే ఈ విధంగా మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకొని ఆ తర్వాత మార్కెట్ ఓపెనింగ్ మార్కెట్ క్లోజింగ్ అనే దాన్ని బట్టి మళ్ళా సేమ్ ఇదే లెవెల్ డిసైడ్ చేసుకోండి. ఓకేనా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెల్స్ కంప్లీట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ ఫిన్ నిఫ్టీలో కంప్లీట్లీ ఒక సైడ్ వేస్ రేంజ్ లోనే ఉంది. ఫిన్ నిఫ్టీ లాంగర్ టైం ఫ్రేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో ఏం లేదు, నథింగ్. ఒక స్ట్రాంగ్ ఒక లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ చేసుకుంటుంది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఒకటే రేంజ్ లో కన్సాలిడేషన్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ రేపు ఫ్లాట్ ఇది ఒక సపోర్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్లో మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. నా పాస్ట్ వీడియోస్ లో చూడండి, ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్లో మిడిల్ లో క్లోజింగ్ ఇస్తే
ఆ డే కంప్లీట్లీ సైడ్ వేస్ చేసే ఛాన్సెస్ ఉంది. దాన్నే మనం వాలటైల్ అంటాము. VOLTILE వాలటైల్. ఈ వాలటైల్ రేంజ్ లో మనకి డౌన్ సైడ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ విధంగానే కన్సాలిడేషన్ చేసుకుంటూ ఆ టైంలో మనము ఏ విధంగా ట్రేడ్ చేసుకుంటామంటే ఫాస్ట్ ఎంట్రీస్, ఫాస్ట్ ఇక్కడ బాటమ్ లో ఎంట్రీస్ బయింగ్ కోసం చూస్తాం, ఇక్కడ సెల్లింగ్ కోసం చూస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ కాకుండా ఈ లెవెల్లో బ్రేక్ అవుట్ ఇస్తే ఒక పుల్ బ్యాక్, హై ఎంట్రీ. ఈ లెవెల్ ఎంత రేంజ్ ఉందో సేమ్ ఇదే లెవెల్ అప్ సైడ్ 1:2 పొజిషనల్ ట్రేడ్. ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ అదే ప్రాసెస్ లో డౌన్ సైడ్ కూడా ఈ బ్రేక్ డౌన్ చేయాలి, పుల్ బ్యాక్ చేయాలి, కంటిన్యూగా చేస్తే సేమ్ ఇట్ సైడ్ డౌన్ సైడ్ మళ్ళీ 1:2 పొజిషనల్ ట్రేడ్. ఓకేనా? ఇది బ్యాంక్ నిఫ్టీ కంటే ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ చాలా ఈజీగా ఉంది, దాంట్లో అండర్స్టాండింగ్ ఉంది. రేపు ఫ్రైడే, రేపు థర్స్డే 1 డే ఒకసారి వెయిట్ చేయొచ్చు. థర్స్డే నిఫ్టీ నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది. ఈ రేంజ్ లో ఉన్నంత వరకు మార్కెట్ కన్సాలిడేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత కంప్లీట్ గా ఖచ్చితంగా ఒక ఎంట్రీ సూపర్ బ్లాస్ట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. మోస్ట్లీ నా ప్రిడిక్షన్ ఏం లేదు, నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్ బ్రేక్అవుట్ జరిగితే పుల్ బ్యాక్, హై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. సేమ్ అదే విధంగా నిఫ్టీ 50 కూడా సేమ్ అనాలిసిస్. లాంగర్ టైం ఫ్రేమ్ నిఫ్టీ 50 లాంగర్ టైం ఫ్రేమ్ లో కంప్లీట్లీ హైయరైజ్ చేసుకుంటూనే ఉంది. దీంట్లో సెల్లింగ్ ఆపర్చునిటీస్ అనేది ఏం లేదు, కాకపోతే కంప్లీట్ కన్సాలిడేషన్ లెవెల్లోనే ఉంది. సో కన్సాలిడేషన్ లెవెల్ ఉన్నప్పుడు మనము బయింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి మనం బయింగ్ టు సైడ్ వేస్ రేంజ్ మనమే అనాలిసిస్ చేసుకోవాలి. నిఫ్టీలో ఈ రోజు కంప్లీట్లీ ఒకటే నిఫ్టీలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక సపోర్ట్ లెవెల్, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. డన్. మార్కెట్ ఈ రోజు కంప్లీట్లీ ఒక సెల్ ఆఫ్ జరిగింది. మార్నింగ్ మూమెంట్ సెల్ ఆఫ్ జరిగిన తర్వాత బౌన్స్ బ్యాక్ చేసి ఈ లెవెల్ మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే మార్కెట్ లో సపోర్ట్ డౌన్ సైడ్, రెసిస్టెన్స్ అప్ సైడ్ ఉన్నప్పుడు అది క్లోజింగ్ మిడిల్ లో ఇచ్చినప్పుడు మార్కెట్ ఇదే రేంజ్ లో ఉండి వాలటైల్ చేస్తుంది. ఎంట్రీస్ అనేది మనం ఈ లెవెల్లో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సెల్లింగ్ ఆపర్చునిటీ రెసిస్టెన్స్ లెవెల్లో, అలాగే సపోర్ట్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీస్. ఓకేనా? ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ప్రీవియస్ డే లోలా డౌన్ సైడ్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ. మోస్ట్లీ బయింగ్ చేసుకోవడానికి డబ్ల్యూ ప్యాటర్న్. బయింగ్ చేయాలంటే మనం ఏం ప్యాటర్న్ తీసుకుంటాం? డబ్ల్యూ ప్యాటర్న్. సెల్లింగ్ చేయాలంటే ఎం ప్యాటర్న్. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే మార్కెట్ కంటిన్యూగా ఒక డౌన్ ఫాల్ జరుగుతుందో, డౌన్ ఫాల్ జరిగిన తర్వాత ఒక రిట్రేస్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది హై, ఇది లో, ఇది 50% రీట్రేస్మెంట్ లెవెల్. సో ఈ రీట్రేస్మెంట్ లెవెల్లో ఈ లెవెల్ అప్ సైడ్ మాత్రం బయింగ్ కి ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లెవెల్లో ట్రేడ్ జరిగితే కంప్లీట్లీగా సెల్లింగ్ కూడా ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఈ నుంచి మనం సెల్లింగ్ కి ఫైండ్ అవుట్ చేయాలి, ఈ నుంచి మనం బయింగ్ కి ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అదే విధంగా మళ్ళీ ఈ నుంచి ఈ లెవెల్ పైన కన్సాలిడేషన్ చేసి ఈ విధంగా బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ పుల్ బ్యాక్, హై ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ లెవెల్ కింద కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ పుల్ బ్యాక్ లో డౌన్ సైడ్ ఈ లెవెల్ ఎంట్రీ. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ అనేది ఓన్లీ ట్రెండింగ్ మూమెంటం లోనే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ
ప్రైస్ యాక్షన్ చేసిన తర్వాత దాన్ని మనం అనలైజ్ చేసుకొని రేపటి డేస్ కి మనము మూమెంటం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ ముందు రోజే ఒక ట్రెండింగ్ మూమెంటం జరిగింది కాబట్టి మోస్ట్లీ అది ఆల్సో మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మోస్ట్లీ ఇదే రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంది. మోస్ట్లీ వాలటైల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రేపు ఎక్స్పైరీ అనేది ఫిన్ నిఫ్టీలో ఛాన్సెస్ అనేది తక్కువ ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ 50లో మనకి ట్రెండింగ్ మూమెంటం ఆలోచన తక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫిన్ నిఫ్టీలో మాత్రమే మనం ట్రెండింగ్ మూమెంటం ఛాన్సెస్ ఎక్కువ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా మిడిల్ లో క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్లో ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ లెవెల్ బోత్ ఈ సపోర్ట్స్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ని డ్రా చేసుకొని బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఇలానే ప్లాన్ చేసుకొని ట్రై చేయండి. అది రేపు థర్స్డే, రేపు మూమెంటం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మూమెంటం ఉండొచ్చు ఉండకపోవచ్చు. నెక్స్ట్ మండే నుంచి మాత్రం హెవీ మూమెంటం ఉండే నెక్స్ట్ వీక్, ఈ వీక్ మూమెంటం లేకపోతే నెక్స్ట్ వీక్ మూమెంటం హెవీగా ఉండే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. ఈ లెవెల్లో కంటిన్యూస్ గా నో ట్రేడింగ్ జోన్ లో తీసుకోవచ్చు, లేకపోతే వాలటైల్ టు సైడ్ వేస్ వాలటైల్ నుంచి ఒక అప్ సైడ్ ఒక డౌన్ సైడ్ మాత్రమే ట్రై చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రై చేసుకోవడానికి ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.